మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. గురుగారు, ఏప్రిల్ మాసంలో ఉన్నాం ప్రస్తుతానికి. మనకు మరి మీనరాశి వాళ్ళకి ఈ మాసం ప్రత్యేకంగా ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉండబోతున్నాయి, మరి వీళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ఇది కేవలం మాసవారి ఫలితాలు మాత్రమే. ఏప్రిల్ నెలలో మాత్రం ఎలా ఉండాలి అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ యొక్క మాసవారి ఫలితాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఏప్రిల్ నెలలో కనుక చూసుకుంటే మీనరాశి వారికి ఈ సంవత్సరము తో పాటుగా ఈ ఏప్రిల్ నెల కూడా కొంచెం కష్టకాలము అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం, అంటే జన్మజాతకంలోనే శని సంచారము, అలాగే గురువు కూడా 4వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. గురువు 4వ స్థానంలో సంచరించడం అనేటటువంటిది కనుక చూసుకుంటే ఈ ఏప్రిల్ నెలలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అయిన వాళ్లే మోసం చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఆ తర్వాత ఆస్తులు పోగొట్టుకోవడము, అప్పులు బాధలు భరించలేక చాలా రకాలుగా ఇబ్బందులు పాలవ్వడము, ఇలాంటి ఎక్కువగా జరిగేటటువంటి పరిస్థితులు ఈ ఏప్రిల్ నెలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే జన్మస్థానంలో శని ఉన్నాడు కాబట్టి కోపము, ఆవేశము, షార్ట్ టెంపరు, అనుకోనటువంటి మాట తీరు, ఇవన్నీ కూడా ప్రవర్తన అంతేటటువంటిది చేంజ్ అయిపోయేటటువంటి లక్షణాలు ఈ యొక్క మీనరాశి వారికి ఏర్పడబోతున్నాయి. అలాగే వ్యర్థమైనటువంటి ప్రయాణాలు చేయడము, డబ్బులు అధికంగా ఖర్చు చేసుకోవడము, అయిన వాళ్ళతో శత్రుత్వం ఏర్పరచుకోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పెద్దవాళ్ళ యొక్క ఆస్తిపాస్తులు ఏవైతున్నాయో అమ్ముకునేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే అకాలమైనటువంటి భోజనం చేస్తూ ఉంటారు. సమయానికి భోజనం ఉండదు, సమయానికి నిద్ర ఉండదు. అదే రకంగా వీళ్లకు మానసికంగా, శారీరకంగా చాలా మటుకు బాధపడేటటువంటి పరిస్థితులు వాతావరణంలో ఏర్పడుతూ ఉంటూ ఉంటాయి. అలాగే ఈ మీనరాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ నెలలో కనుక చూసుకున్నట్టయితే కాస్త భారం ఏర్పడేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకు అనంటే కనుక శుభకార్యాలు చేయడం వల్ల కావచ్చు, చదువు వృత్తి వల్ల కావచ్చు, లేదా విదేశీ ప్రయాణాల వల్ల కావచ్చు, ఖర్చులు అధికమవుతూ ఉంటాయి. అలాగే ఖర్చులతో పాటు ఈ యొక్క ఏప్రిల్ నెలలో కనుక చూసుకున్నట్టయితే అప్పులు చేసుకునేటటువంటి పరిస్థితులు ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశాలు ఈ యొక్క మీనరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతూ ఉన్నాయి. రెండవ విషయం ఏమిటి అని అంటే గనక విదేశీ ప్రయాణాలు కావచ్చు, లేదు అని అంటే గనక కొత్త వ్యాపారాలు కావచ్చు, కొత్త ప్రాపర్టీస్ కొనడం కావచ్చు. ఇప్పుడు ఏమీ చేసుకోకండి. దయచేసి మీరు ఏది పెట్టుకోవాలనుకున్నా, కొత్త వ్యాపారం చేయాలన్నా, లేదా కొత్త పెట్టుబడులు పెట్టాలనుకున్నా వాళ్ళందరికీ కూడా జూన్ 1వ తారీఖు తర్వాత మీరు ఏ ప్రయత్నమైనా చేయించుకోండి. వీళ్ళకి అదృష్టం ఒక్కటి ఏమిటి అని అంటే గనక జూన్ 1వ తారీఖు తర్వాత వీళ్లకు రాజయోగం సిద్ధించబోతుంది. ఎందుకు అంటే జూన్ 1వ తారీఖు తర్వాత గురువు మన మిథునం నుంచి కర్కాటకంలోకి అడుగు పెడతాడు కాబట్టి ఆ స్థానము 5వ స్థానం అవుతుంది. 5వ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది శుభాన్ని కలిగించేటటువంటి స్థానం కనుక ఈ యొక్క ఏప్రిల్ మే ఈ 2 నెలలు కాస్త జాగ్రత్తగా ఉంటే జూన్ తర్వాత గురుబలం అనుకూలించి చేసిన అప్పులు బయటపడవచ్చు. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి కాస్త బయటపడేటటువంటి అవకాశాలు జూన్ 1వ తారీఖు తర్వాత మీనరాశి వారికి ఏర్పడతాయి. అలాగే ఈ మధ్యకాలంలో మీరు జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్ళకూడదు. నమ్మి డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు. నమ్మి డబ్బులు ఇచ్చారా మీరు మోసపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఏర్పడతాయి. అలాగే మన అవసరం ఉంటే తప్ప మన నోరు విప్పనటువంటి పని మనం చాలా మటుకు జాగ్రత్తగా ఉండాలి. మనకు మామూలుగా మనిషి యొక్క నైజం ఏంటంటే అనవసరమైనటువంటి విషయాలు ఎక్కువ మాట్లాడతారు, అవసరమైనటువంటి విషయాలు తక్కువ మాట్లాడతారు. కాబట్టి మీనరాశి వారు మన అవసరం ఉంటే తప్ప మాట్లాడకూడదు. ఇంకోటి, ఉచిత సలహాలు ఎవ్వరికి ఇవ్వకూడదు. అలా ఇచ్చారా మీరు మూర్ఖుల్లా జమ కట్టేస్తూ ఉంటారు. అలాగే నలుగురితో స్నేహం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ యొక్క మీనరాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ నెల కాస్త గడ్డు కాలం కాబట్టి కాస్త ఖర్చులు అధికంగా ఉన్నాయి కాబట్టి కోపం ఆవేశం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మీరు ఏ పని చేసినా 1కి 10 సార్లు ఆలోచన చేయండి. మీకు తోచలేదా 10 మంది సలహాలు తీసుకొని
మీరు ఏ పనినైనా ప్రారంభం చేయండి, కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మీనరాశి వారికి ఈ యొక్క మాసము కాస్త గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. గురుగారు ఏళ్ళనాటి శనిలో కూడా ఉన్నారు, మరి దానికి సంబంధించి మంచి పరిహారాలు ఏమైనా ఉంటే ప్రస్తుత కాలం తెలియజేయండి. ముఖ్యంగా మీనరాశి వారికి ఒక్క పరిహారం చెప్తా, అది శాశ్వతమైనటువంటి పరిష్కారం. ఎందుకంటే నేను రోజు చేసుకోవాలి, లేదా నెలకు ఒకసారి చేసుకోవాలి, వారంకి ఒకసారి చేసుకోవాలి, ఇలా వద్దు. శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏమిటి అంటే 2 పరిహారాలు ఉన్నాయి. ఒకటి, ఏలినాటి శని ప్రభావం ఉన్నటువంటి వారికి తిలకాష్ట బలి అనేటటువంటిది ఒక పూజా కార్యక్రమం ఉంటుంది. లేదు అంటే తిలహోమ తంత్ర సాధన, చాలా పవర్ఫుల్. ఇక తిలహోమ తంత్ర సాధన చేస్తే శని కాదు కదా, ఎవరూ కూడా ఏ గ్రహం కూడా ఏమీ చేయలేనటువంటి విధానాలు ఉంటాయి. అది తాంత్రిక విధానంలో పొందుపరిచినటువంటి ఒక క్రియలో భాగమే ఈ తిలహోమ తంత్రము లేదా తిలకాష్ట బలి. ఈ రెండిట్లో మీ స్తోమత ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసుకునే ప్రయత్నం చేస్తే ఏలినాటి శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది. ప్రభావం పూర్తిగా తొలగిపోదు, తగ్గుముఖం పడుతుంది. మనకు వచ్చే ఆపదలు ఏవైతే ఉన్నాయో, గండాలు ఏవైతే ఉన్నాయో, గోటి దాకా వచ్చి గొడ్డల దాకా పోతుంది అంటారు కదా, అది గొడ్డల దాకా కాకుండా గోటి దాకా వచ్చి ఇలా అతికి వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రెండిట్లో ఏదన్నా ఒక పరిహారం చేయించుకోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం. కొంతమంది ఉంటారు, గురుగారు మేము ఏమి పరిహారం చేసుకోలేమండి, మాకు డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి స్తోమత లేదు అని అంటూ ఉంటారు. అలాంటి వారికి ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనే మంత్రాన్ని రోజు 108 సార్లు చదువుకోండి. ఎవ్రీడే, ప్రతిరోజు లేచిన వెంటనే, స్నానం చేసిన వెంటనే మీ యొక్క నుదుటి పైన సింధూరం ఉండాలి. సింధూరం అంటే ఆంజనేయ స్వామికి మనం పెడతాం చూసారా, ఆ సింధూరం ఖచ్చితంగా మీనరాశి వారి యొక్క నుదుటి మీద ఉండాలి. రెండవది ఏమిటి అని అంటే కనుక సూర్య నమస్కారాలు చేసుకుంటూ మీరు నుదుటి మీద సింధూరం పెట్టుకుంటే కొంతవరకు మీకు శనిగ్రహ పీడలు తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశము ఏర్పడుతుంది. ఈ పరిహారం చేయించుకుంటే బాగుంది. అంటే ఎవరి స్టేటస్తో తగినట్టుగా వాళ్ళు. ఎక్కువ బాధలు ఉన్నాయి, తిలహోమ తంత్రం చేసుకోండి. లేదండి కొన్ని తక్కువ బాధలు ఉన్నాయి, ఇది చేసి సరిపోతుందంటే తిలకాష్ట బలి చేసుకోండి. మాకు అసలు డబ్బులు లేవండి, మేము ఖర్చు పెట్టే స్తోమతలో లేవు అని అనుకుంటే కనుక మామూలుగా సింధూరం పెట్టుకోండి, నేను చెప్పినటువంటి విధంగా ఈ మంత్రం చదువుకోండి, తప్పకుండా సూర్య నమస్కారాలు చేసుకోండి, కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. గురుగారు ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా శత్రువులు బాగా ఎక్కువగా ఉన్నారు, నరఘోష నరదిష్ట ఎక్కువగా ఉంది, మేము బాగుపడుతున్నా ఏమన్నా కొనుక్కున్నా కూడా చూసి ఓరవలేని వాళ్ళు ఎక్కువగా తయారయ్యారు మా జీవితాల్లో అనుకున్న వాళ్ళకి ఈ ప్రభావాలన్నీ దూరం అవడానికి మంచి పరిష్కార మార్గం ఏమైనా తెలియజేయండి. తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నరఘోష, నరదిష్టికి నాపరాయన పగులుతుంది అని శాస్త్రమే ఉంది. కాబట్టి నరఘోష వీళ్లకు వాళ్ళకని కాదు, మనిషి ఎదుగుతున్నాడు అంటే చాలు నరఘోష ప్రారంభమవుతుందండి. అలాంటి నరఘోషని తప్పించుకోవడానికి మన యొక్క ప్రామాణికమైనటువంటి గ్రంథాల్లో చాలా రకాలైనటువంటి రెమెడీస్ అలాగే పరిహారాలు పొందుపరచడం జరిగింది. ఫలానా ఎగ్జాంపుల్గా చూసుకోవాలి అని అంటే కనుక, ఉదాహరణకు ఒక మనిషి ఎదుగుతున్నాడంటే ఎప్పుడెప్పుడు కిందికి లాగేయాలి. లేదు అసూయ, నరదృష్టి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో తెలుసా అండి? ఒక మనిషి ఎదుగుతున్నాడు అనుకున్నటువంటి విషయంలో నరదృష్టి ప్రారంభమవుతుంది. లేదు అని అంటే గనక ఒక మనిషి ద్వారా మనం కిందికి పడిపోతున్నాము అంటే నరదృష్టి ప్రారంభమవుతుంది. లేదు వీడి వల్ల నేను మోసపోతున్నాను, లేదా నేను వీడి వల్ల బాధపడుతున్నా అంటే నరదృష్టి ప్రారంభమవుతుంది. అంటే నరదృష్టి అనేటటువంటిది ఈర్ష, అసూయ, ద్వేషము వీటి నుంచి పుట్టుకొచ్చేటటువంటిది నరదృష్టి అని అర్థం. అంటే వీళ్ళ యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుంది, ఒకడు ఎదగకూడదు, వీడికంటే కింది స్థాయిలోనే ఉండాలి కానీ పైకి ఎదగకూడదు, నేను చెప్పిందే వినాలి తప్ప ఇక వీడు నన్ను కమాండ్ చేయకూడదు, డిమాండ్ చేయకూడదు అనేటువంటి పరిస్థితుల నుంచే ఈ నరదృష్టి అనేటువంటి పుట్టుకొస్తుంది. ఇంకోటి, మన జీవితము అందంగా ఉంది, మనం చాలా లగ్జరీగా బ్రతుకుతున్నామంటే తప్పకుండా నరదృష్టి అనేటువంటి తగులుతూ ఉంటుంది. అలాంటి నరదృష్టిని తప్పించుకోవడానికి శాస్త్రంలో అనేక పరిహారాలు ఉన్నాయి. మిరియాలతో చేసేటటువంటిది, అలాగే నిమ్మకాయతో చేసేటటువంటిది, అలాగే కొంతమంది దిష్టి తీసేటటువంటి ప్రక్రియ కానీ, ఇవన్నీ కూడా నరదృష్టికి కొన్ని ఉపశమనాలు అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే నరదృష్టి ఉంటుందో, ఏ ఇంటి మీద, చాలా మందికి కొంతమందికి శరీరం మీద నరదృష్టి ఉంటుంది, కొంతమందికి ఇంటి మీద నరదృష్టి ఉంటుంది, కొంతమందికి ఆ స్థలంలో నరదృష్టి ఉంటుంది. నరదృష్టి అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఒక మంచి ఇల్లు కనుక్కున్నాం అనుకోండి, ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, అబ్బా ఏ ముందులా ఇల్లు ఎంతమందిని ముంచి కట్టాడో అని ఇక అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన దరిద్రము. ఇక రెండవ విషయం ఏంటి అంటే, ఒక మనిషి మీద, అరే ఈ మనిషి చాలా లగ్జరీగా బ్రతుకుతున్నాడు, ఇతన్ని చూసి అందరూ ఇష్టపడుతున్నారే అని చూసి
అంటే మన ఇష్టాన్ని ఎదుటి వాళ్ళు ఓర్వలేక నరదృష్టి అక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఇక రెండోది స్థల ప్రభావం, అది కూడా నరదృష్టికి ఒక ప్రభావం అని చెప్పుకోవచ్చు. ఇన్ని రకాలైనటువంటి నరదృష్టిలు ఉన్నాయి. వీటన్నింటి నుంచి తప్పించుకోవాలి అని అంటే గనక మనిషి మీద నరదృష్టి ఉంటే కార్యసిద్ధి యంత్రం అనేది ఒకటి ఉంటుంది. అది ఎప్పుడు మన పర్సులో పెట్టుకోవాలి. ఆ యంత్రం ఉన్నంతసేపు ఏమవుతుందంటే మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మన శరీరానికి, మన యొక్క హృదయానికి, మన యొక్క మెదడుకి ప్రొటెక్ట్ ఏంటంటే బయట కనిపించేటటువంటి ఈ లేయర్కి కూడా రక్షణ కావాలి అని అంటే గనక మన యొక్క శరీరం మీద ఎప్పటికీ కూడా సర్వ కార్యసిద్ధి యంత్రం ఉండాలి. రెండవది, ఇంటి మీద నరదృష్టి ఉంది. ఇల్లు అయితే కూలగొట్టుకోలేం కదా, ఇల్లు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మార్చుకోలేము. అయితే అమ్మేసేయాలి లేదా నరదృష్టి తీసేసుకోవాలి. దానికి ఏంటి అని అంటే గనక సకల కార్య వాస్తు యంత్రం ఉంటుంది. ఆ సకల కార్య వాస్తు యంత్రం అనేటటువంటి ఇంటికి తగిలించుకోవడం వల్ల నరదృష్టే కాదు, నరఘోష, శత్రుపీడ, అలాగే ఈ బ్లాక్ మ్యాజిక్ ఇవి చేస్తారు కదా అలాంటివి, అలాగే ఈ యొక్క రాక్షస బాధ, ఆర్థిక బాధ, ఇవన్నీ తొలగిపోవడానికి ఈ యొక్క యంత్రం అనేటటువంటి చాలా పవర్ఫుల్ అండి. దాంట్లో ఒక యంత్రమే కాదు, దాంట్లో దాదాపుగా 12 యంత్రాలు నిక్షిప్తమై ఉంటాయి. అది ఒక పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఆ యంత్రం కనుక మీరు పెట్టుకుంటే ఇంటి మీద కూడా నరదృష్టి తొలగిపోతుంది. ఈ రకమైనటువంటి పరిహారాలు చేసుకోండి. ప్రతిరోజు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. అలాగే ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు నోటిలో ఒక లవంగా వేసుకోండి. దానివల్ల నరదృష్టి అనేటటువంటిది ఉండదు. అది మిమ్మల్ని ఒక ప్రొటెక్ట్ లాగా చేస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క నరదృష్టి వల్ల ఎవరైనా బాధపడుతున్నారు, ఇంటి మీద నరదృష్టి ఉందా, శరీరం మీద నరదృష్టి ఉందా తెలుసుకొని ఈ పరిహారాలు చేసుకుంటే కొంతవరకు మీకు ప్రొటెక్ట్ కలిగి కొంతవరకు మీకు ఉపశమనం అనేటువంటి కలుగుతుంది. మంచి విశ్లేషణ అందించారు. ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో. ధన్యవాదాలు.